ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. ప్రభు యేసుకు సాటి లేరెవరు, ప్రభు యేసుకు సాటి లేరెవరు. ప్రభు మార్గమే నిత్య జీవము, ప్రభు మార్గమే నిత్య జీవము. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. నాకే దిగి వచ్చితివి, ఆకాశమందున మా తండ్రివి. ప్రేమించి నాకే దిగి వచ్చితివి. ఏ యోగ్యత లేని పాత్రను దేవా, ఏ యోగ్యత లేని పాత్రను దేవా. వేదకి రక్షించితివా నన్ను, వేదకి రక్షించితివా. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. నీకిచ్చిన బహుమానం కల్వారి సిలువే, మానవులకు నీవు చేసిన ఉపకారములకు నీకిచ్చిన బహుమానం కల్వారి సిలువే. పంచగాయాలతో సమాధిని చేసిన, పంచగాయాలతో సమాధిని చేసిన, సమాధిని గెలిసిన సజీవుడా యేసు, సమాధిని గెలిసిన సజీవుడా. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. ప్రభు యేసుకు సాటి లేరెవరు, ప్రభు యేసుకు సాటి లేరెవరు. ప్రభు మార్గమే నిత్య జీవము, ప్రభు మార్గమే నిత్య జీవము. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. ప్రభువా ప్రభువాని స్తుతింతును, ప్రభు ప్రేమలో నేను జీవింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడంట మనకు చేసిన ఉపకారాలు, ప్రతి మానవుడికి చేసిన ఉపకారాలను బట్టి దేవుడు ఎన్నో ఉపకారాలు చేసేటువంటి వారి జీవితంలో మనం ఇలా బ్రతికి ఉన్నామంటే దేవుడు కృప. దేవుని నామమున స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మనం సజీవులుగా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఆయన కృపను బట్టే ఈ దినాన్ని ఈ క్షణం వరకు కూడా మనం బ్రతికి ఉన్నాం. మన జీవం ఎవరిదండి? దేవుడిచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. ఈ దీపం వెలిగించుకోవడానికి దేవుడు కృప లేకపోతే ఇలా నిలబడి చెప్పడానికి ఎవరు కూడా సరిపోరండి. ఎందుకంటే ఆ ఊపిరి దేవుడు రమ్మన్నారనుకోండి, ఇక్కడ ఏముంటుంది? డెడ్ బాడీ ఉంటుంది. దేవుని నామమున స్తోత్రాలు. దేవుడు ఏ యోగ్యత లేని మనల్ని
వెతికి 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 మన పితరులకు లేని రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నామండి, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామంట. దేవుని నామన స్తోత్రాలు. ఇప్పుడు కీర్తనకారుడైన దావీదు ద్వారాగా మరి ఎన్నో మాటలు పాస్టర్ గారు ద్వారాగా మనకి దేవుడు తెలియజేశారు. దేవుని నామన స్తోత్రాలు. ఎటువంటి పాపం చేసినప్పుడు మరి ఆ గాయాలు ఎటువంటి వాసన వస్తూ ఉంటాయో ఆ దాని ద్వారాగా ఎంత బాధపడుతున్నాడో మరి తెలుసుకున్నాం కదండి. అలాంటప్పుడు మనము ఒక్కసారి ఐగుప్తి నుండి మనల్ని విడిపించాడు దేవుడు. విడిపించినప్పుడు మళ్ళీ ఐగుప్తుకే వెళ్ళిపోతామంటే ఇంకా మనము దేవుడు కూడా ఏం చేయలేరు. దేవుని నామన స్తోత్రాలు. రాత్రికాల సమయంలో 2 గంటలకి నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చున్నానండి. నాకు సడన్గా మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి అలా కూర్చుంటే ఇంక అస్సలు నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోతే అలా స్తుతింతున్నాను దేవుడిని. అలా కూర్చొని స్తుతింతున్నాను. దేవా నీ స్తుతులు 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 ప్రభా, నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ క్షణం వరకు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపను బట్టే తండ్రి అని నేను అలా ప్రార్థన చేసేటప్పుడు అలా స్తుతింతున్నాను అంతే. స్తుతించేటప్పుడు మరి పాస్టర్ గారు రాత్రి ఫోన్ చేసి అమ్మ నువ్వు వాక్యం చెప్పన్నారు. నేను వాక్యం చెప్పాలని నా మెళ్ళని నిప్పడేసేయండి. నువ్వే చెప్పే బాబు, కీర్తనలే 2 మాటలు నేను చెప్తాను అన్నాను. లేదు నువ్వే చెప్పు అన్నాడు. అన్న తర్వాత నేను 2 గంటలకి ఇంక నిద్ర పడతలేదు కదండి. పట్టకపోతే నేను ఎందుకు నిద్ర పడతలేదు అనేసి దేవా నీ స్తుతులన్నీ ప్రార్థన చేద్దాం అదే మొదలుపెట్టాను. అలా దేవుడిని స్తుతింటుంటేని దేవుడు చెప్తున్నారు 15వ కీర్తన చెప్పు అన్నారు. సరే అనేసి నాకు మాటలు వినబడుతున్నాయి, చెప్తాను అనేసి అన్నాను. అన్న తర్వాత అప్పుడు దేవుడు ఈ ప్రాంతాన్ని గురించి కొద్ది మాటలు చెప్తున్నారు. దేవుని నామన స్తోత్రాలు. పైకి బతిగా ఉన్నారు కానీ భయం అంటున్నారు అంతే. ఏంటి నా కోసం భయపడుతున్నట్టు నటన, కానీ భయభక్తులు ఏమాత్రం ఎవరిలో కూడా లేవు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. భయపడిపోతున్నారు బాబాయ్. ఫస్ట్ కరెంట్ బాబాయ్ భయం, మళ్ళీ దేవుడి మాట అంటే భయం. దేవుడు మాట్లాడినప్పుడు ఎంత వినయంగా మరి మాటలు ఆలకింతామో. తర్వాత 2 రోజులు 3 రోజులు తర్వాత మళ్ళీ సాగరి వేసేస్తాం. దేవుని నామన స్తోత్రాలు. భయభక్తులు ఉన్నారని అనుకుంటున్నారు కానమ్మా ఎవరిలో భయం లేదమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా నా గాయాలు రేపేవారిగానే ఉన్నారంటున్నారు. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు వాక్యం ఇన్నిటి మట్టుకు వింటున్నారు. హృదయాలు చాలా దూరంగా ఉన్నాయనేసి చాలా మాటలు ఇంకా అనేక విషయాలు దేవుడు నాకు రాత్రికాల సమయంలో తెల్లవారుజాము 2 గంటల సమయంలో దేవుడు ఆ మాటలన్నీ కూడా తెలియజేశారు. దేవుని నామన స్తోత్రాలు. అప్పుడు నేనేం చెప్తున్నాను, ఏ వాక్యం అంటే ఫస్ట్ చెప్పేశారు. ఏమని 15వ కీర్తన చదువు అనేసి చెప్తున్నారు అనమాట. 15వ కీర్తన చెప్పలే, ఏ భయం ఎందుకు అంటున్నారు. మెడ నెప్పడేసే అంటే మెడ నొప్పి మెడకి సంబంధం లేదా? దేవుని నామన స్తోత్రం. అలా చెప్పినప్పుడు సరే అనేసి అనుకున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక అనుకున్నప్పుడు పోయిన వారం అయితే నేను కాకినాడ వెళ్ళినప్పుడు, పోయిన ఆదివారం కాకినాడ వెళ్ళినప్పుడు 2వ వారం నేను సోమవారం నాడు మా పక్కన ఉంటారు జయ గారు, మీకు తెలుసు. ఆవిడ ఇంటి విషయంలో రిజిస్ట్రేషన్ అవ్వలేదంట. అందుకనేసి అమ్మ నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, కౌంటర్ దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాలండి నేను. అయితే నీ అమ్మ నేను ఫోన్ చేస్తాను, రావడం నుంచి రావాలి ఒక ఆవిడ కౌంటర్లో వస్తారమ్మా అనేసి లక్ష్మి గారు చెప్పారు. చెప్పినప్పుడు అక్క ప్రార్థన చేయించుకుంటుందంట మీతోను, మీరు ఉండండి అనేసి అన్నారు. అంటే అప్పుడు నేను అక్కడ ఉన్నానండి. ఉన్న తర్వాత జయ గారు ఆదివారం సాయంకాలం అన్నారు, అమ్మ నేను రేపటి నుంచి ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, 3 రోజులు నువ్వు వచ్చావు కదా, నువ్వు కూడా నాతో ఏకేవింతావా, 1 గంట ఏకేవించు, నీకు పని ఉంటే వెళ్ళిపోదిగాను అన్నది. అంటే సరే అనేసి, నా అలవాటు ఏంటండి, నేను ఉపవాస ప్రార్థన చేస్తే టిఫిన్ తినపోద్ది నాకు. టిఫిన్ తిన్నా ఇంకా సాయంకాలం వరకు. ఇంకా సరే ఉంటాననేసి నేను అన్నాను. సోమవారం నుంచి ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆవిడికి కూడా చాలా బలహీనం, 3 నెలలు బట్టి చాలా బలహీనరాలు అయిపోయింది పాపం. ఆ తర్వాత నాకు కూడా 3 నెలలు బట్టి బలహీనంగానే ఉన్నాను. నేను ఉపవాసం ఉండలేనేమో అనుకున్నాను, కానీ 3 రోజులు కూడా దేవుడు ఉపవాసంలో నిలబెట్టి బలంగా మమ్మల్ని ప్రార్థన చేసేవారిగా
సిద్ధపరిచాడు. దేవుని నామన స్తోత్రాలు. మరి రెండో రోజు బాబీ గారు కూడా వచ్చారు అక్కడికి. తర్వాత మూడో రోజు ఆఖరి రోజు సుజాతమ్మ బాబీ గారు కూడా వచ్చారు. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మళ్ళీ దేవుడు అక్కడ 3 దినాలు ఉపవాస ప్రార్థనకి 3 రోజులు మేము ముందలే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే పాస్టర్ గారు ఉన్నప్పటి నుంచి అలవాటు. నేను దిగుతారా మరి పాస్టర్ గారు చేసేవాళ్ళం. పాస్టర్ గారు చనిపోయిన దగ్గర నుంచి దిగుతారమ్మ నేను చేస్తాము. రాజు ఇక్కడ ఉన్నప్పుడైతే రాజు నేను దిగుతారమ్మ చేసేవాళ్ళం అక్కడికి వెళ్ళి. అయితే మరి వచ్చే వారంలో కూడా నేను వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరగడానికి ఘనంగా జరగడానికి 3 రోజులు ఉపవాసం ఉంటాను. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిశ్చి ప్రార్థన ధ్వజంలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఘనంగా జరగడానికి మళ్ళీ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆయన కార్యాలైనా జరిగించుకుంటారు. దేవునామన స్తోత్రాలు. హల్లెలూయా. మనం దేవుడి వాక్యాలు వింటున్నాము, దేవుడి మాటలు మన హృదయంలో పెట్టుకుంటున్నాం. కానీ మనకి ఏమాత్రం భయభక్తులు లేకుండా ఎలా ఉన్నామండి? అటు ఇటు తిరిగి ఉండకుండా దేవుడి సన్నిధానంలో దేవుడి దగ్గర మనం బలం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. మనం దేవుడు బిడ్డలమని చెప్పుకుంటాం కాదు, కానీ దేవుడు చిత్తాన్ని నెరవేర్చేవారిగా దేవుడు వాక్యానికి లోబడి జీవించేవారిగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయండి? చాలా ధన్యకరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాట మనం వినలేనప్పుడు, దేవుడు ఆజ్ఞ మనం పాటించలేనప్పుడు మనం ఎందుకు కూడా పనికి రాని వారిగా పేరుకి మాత్రం బ్రతుకుతాం. కానీ మనలో ఏమాత్రం కూడా ఆ యొక్క జీవము, దేవుని కృప, దేవుడి శక్తి, దేవుడి బలము, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మన జీవితాల్లో ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజం పలుకువాడంట. దేవుని స్తోత్రాలు. అట్టివాడు ఎలా ఉంటాడంటే అండి, నిజాలు పలికేవాడు ఎలా ఉంటాడంటే తన చెలికాడు మీద నిందలు మోపడు అన్నమాట. తన పొరుగువారి మీద నిందలు మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడుగా ఉంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు మందిరానికి వచ్చే మనము, దేవుడి సన్నిధానంలో ఉన్న మనము, ఆ రోజు దావీదు ఎలాగైతే దేవుడు మాటను విని తప్పు చేసినప్పటికీ దాన్ని ఒప్పుకున్నాడనమాట. మనము అనేకమైన తప్పులంటే ఏదో వ్యభిచారమే పాపం అనుకోకండి. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామండి? దేవుడికి ఇష్టంగానే బతుకుతున్నాం. ఇక్కడ మనం ఎంతో ప్రార్థనా పరులుగా ఉంటాం. బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఊసులాడుకుంటూ ఉంటాం. దేవుని నామన స్తోత్రాలు. మనం మంచివాళ్ళు అనేటి ఉన్నవాళ్ళ మీద మనం ఎందుకు ఆడుకోవాలా? మన పొరుగు వారి మీద ఎందుకు నిందలు మోపాలా? దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా. మనలో యథార్థత ఉందా? యథార్థవంతులైన ముఖ దర్శనాన్ని చూస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. మనలో యథార్థత ఉండాలండి. దేవుడు నమ్ముకున్నప్పుడు మనలో ఎన్ని ఉన్నప్పటికీ యథార్థత లేకపోతే మన జీవితాలంతా కూడా శూన్యమే. ఆయన శూన్యంలో సృష్టిని కలిగి చేసిన వాడు, నిరాకారంలో ఆకారం కలిగి చేసిన దేవాతి దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలంట. దేవుని నామన స్తోత్రాలు. నీతిని అనుసరించాలంట. నీతి. మనలో అవినీతి కార్యాలు చాలా ఉంటాయి. మనం గొప్పవాళ్ళ కింద మనమే సాటి అనుకుంటాం. కానీ ఎదటోళ్ళు తప్పులు మనం ఎత్తిపెట్టడానికే ప్రయత్నం చేస్తాం. కానీ మన తప్పులు మనం దేవుడి దగ్గర ఒప్పుకుని సరి చేసుకునే ఆ యొక్క బుద్ధి మనకు ఉండదండి. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఒక మాట ఇచ్చాం మనం. దేవా, ఏదైనా శ్రమైనా, బాధైనా, ఇరికైనా, ఇబ్బంది అయినా నీ సన్నిధానంలో నేను యథార్థత కలిగి ఉంటాను అంటాం. కానీ ఏ మాత్రం కూడా ఇచ్చిన మాట తప్పిపోతాం. దేవుని స్తోత్రాలు. మనకి శ్రమ కలిగిందనుకోండి, ఎందుకు నాకు ఈ బాధలో సుఖంగా కూర్చుని ఉంటే ఏ బాధ ఉండదు అనుకుంటాం.
కానీ దావీదు అలా చేయలేదండి. దేవుడి దగ్గర ప్రమాణం చేశాడండి. అతని జీవితంలో ఎన్నో నష్టాలు వచ్చినప్పటికీ కూడా మాట తప్పలేదంట. కింద వచనాల్లో ఉంటాయి. దేవుని నామన స్తోత్రాలు. చూసారండి, మనము దేవుడికి మాట ఇచ్చి అనేక సార్లు మాట తప్పిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పిపోవడానికి మనలాంటి మానవుడు కాదండి. ఎందుకంటే మనం యథార్థంగా ఉండాలండి. మనసులో యథార్థత ఉండాలా, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా, మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. ప్రతి విషయంలో మన స్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఏ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు? నీకు అసలు భయం ఉందా? భయం ఉందా? ఒకప్పుడు మన స్థితి ఏపాటిదండి చెప్పండి. ఏ స్థితిలో ఉండేవాళ్ళము? ఏ స్థితి నుంచి దేవుడు ఎటువంటి స్థితిలో మనకి మరి అన్నీ ఇచ్చి నిలబెట్టాడు? అలా ఇచ్చిన దేవుడిని ఎంతగా స్తుతించడం ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. దేవుని నామన స్తోత్రాలు. తొక్కడానికి కూడా సైకిల్ లేదు ఒకప్పుడు. ఇప్పుడు మనకి బళ్ళు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, గృహాలు ఇచ్చారు, ఏసీలు ఇచ్చారు, ఉండడానికి చాలా సౌకర్యమైన అన్నీ ఇచ్చేసాడు దేవుడు. వస్త్రాలు లేనప్పుడు ఇప్పుడు మన వస్త్రాలు రోజుకు ఒకటి కట్టుకున్న తరగని మరి బట్టలు ఇచ్చారు. దేవుని స్తోత్రాలు. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎలా ఉండేది ఈ ప్రాంతం అంతా, ఇప్పుడు ఎలా ఉంది? దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఆ ప్రాంతంగా చేసాడు దేవుడు. నీళ్ళు మోయడానికి ఏమైపోయేదండి? ఏమైపోయేది? నీళ్ళు మోయాలంటే ఎంత కష్టమో. అప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కుళాయిలు అలా పోతానే ఉన్నాయి. కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చి ఎక్కడి నుంచి రాగి 3 దినాల కూటాలు పెట్టేవారు పాస్టర్ గారు, ప్రభుదాస్ గారు, అనేక పాస్టర్లను తీసుకొచ్చి. ఇప్పుడు కరెంటు ఏనాదులు అక్కడి నుంచి ఎంత వైరు పెట్టిందమ్మా, అంత వైరు పెట్టింది. ఆ పాస్టర్ గారికి తగినోడే ఎలక్ట్రీషియన్ కూడా. దేవుని స్తోత్రాలు. ఆయన కాకినాడ నుంచి వచ్చేవాడు పాపం. వచ్చి మాతో పాటు 3 రోజులు కూడా ఉండేవాడు. రాత్రులు వెళ్ళిపోయి మళ్ళీ పొద్దుట వచ్చేసేవాడు ఆయన. అంత అలాంటి మరి స్థితి నుంచి మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడు దేవుడు. ఎంతగా స్తుతింటున్నారు నా పిల్లలని తెల్లవారుజామున మరి దేవుడు నన్ను అడుగుతున్నారు. దేవుని నామన స్తోత్రాలు. గొడవలు గొడవలు గొడవలు, బూతులు, ఎలాంటి బూతులు, ఎలాంటి గొడవలు. ఆ గొడవల నుంచి ఇడిపించలేదు. ఇంత 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 పిడత ఇంత మట్టి పెంకి కూడా లైనే. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ అన్నమ్మ ఇంటి దాకా లైన్ ఉన్నట్టు ఉండేది ఆ గోను చెట్టు దగ్గర. ఇప్పుడు ఎవరి ఇంటికి వాళ్ళే కుళాయిలు, ఎవరి కాళ్ళే కరెంట్లు, ఇన్వర్టర్లు, వాషింగ్ మిషన్లు. అబ్బబ్బబ్బా, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించారు చూడండి. దేవుడు ఇచ్చిన దేవుడికి ఎంతగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. మనలో యథార్థత ఉందా? మనలో ప్రేమ ఉందా? మనలో ఎదటి వాళ్ళని క్షమించే గుణాలు ఉన్నాయా? దేవుని నామన స్తోత్రాలు. ఆయన గుడారంలో మనం నివసించాలన్నా, ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడంటే యథార్థత మనలో ఉంటేనే ఎక్కుతామంట. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తని ఊరకనే వెళ్ళిపోయి ఎక్కేవండి. యథార్థత మనలో ఉండాలంట. దేవుని స్తోత్రాలు. మన మీదకి అనేకమైన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, లేనిపోని అన్నీ మనకు అంటగడతారు. అయినప్పటికీ భయం లేదు. దేవుని నామన స్తోత్రాలు. దేవుడు చూచుచున్న దేవుడు అండి. దేవుని నామన స్తోత్రాలు. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినబడాలంట. మన గృహాల్లో ఏమి వినబడుతున్నాయి? సినిమా రికార్డులు వినబడుతున్నాయేమో, టీవీ సినిమాలు వినబడుతున్నాయేమో. జాగ్రత్త. దేవుని నామన స్తోత్రాలు. ఆ గృహమే కాదండి, ఈ గృహంలో ఏముండాలంటే దేవుణ్ణి స్తుతించే హృదయముగా ఉండాలంట. గృహాల్లోనూ కూడా సినిమాలే, హృదయాల్లో కూడా సినిమా ఆలోచనలే ఉంటే ఇంక నువ్వు నేను కూడా దేవుడు రాజ్యంలోకి వెళ్తామా? రెండమ్మా, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసుకోండి, వచ్చి నా యొక్క ఒళ్ళో కూర్చోండి అంటాడు దేవుడు. యథార్థత పోగొట్టుకోకూడదంట. దేవుని నామన స్తోత్రాలు. మనం అనేకమైనవి చేస్తాము,
ఏటి చేస్తాము? మాటల ద్వారా ఒకవేళ ఎవరినైనా అన్నామేమో, అది ఏం చేయాలా? దేవా, నేను ఇలా తప్పు జారాను ప్రభువా, నా నోరుని అదుపులో ఉంచుకోలేకపోయాను యేసయ్య, నన్ను క్షమించు ప్రభువా అనేసి దేవుడి దగ్గర దినదినం మనం ఏం చేయాలండి? అతిక్రమం ఒప్పుకుని విడిచిపెట్టాలంట. దేవుని నామమున స్తోత్రాలు. మనం కప్పేసుకుంటాం. ఇలాగ కప్పేసుకుని ఎదటోళ్ళకి మన కంట్లో ఎంత దూరం ఉందండి. నలుసు, చిన్న నలుసు కోసం ఏం చేస్తామండి? ఆ మనిషిని ఏలెత్తి చూపిస్తూ ఉంటాం. దేవుని నామమున స్తోత్రాలు. వేషధారి ముందలకి నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకుని ఎదటోళ్ళ కంట్లో ఉన్న నలుసుని తీయటానికి ప్రయత్నం చేయమంటున్నాడు దేవుడు. దేవుని నామమున స్తోత్రాలు. మనం ఏం చేస్తామంటే ఎదటి వాళ్ళనే ఏలెత్తి చూపిస్తాం. కానీ మనం ఎన్ని చేసినా కానీ మనం ఏం చేస్తాం? మనకు పలుకుబడి ఉందండి, మన వెనకాల 10 మంది ఉన్నారు. మనం ఏం చేసినా కానీ ఏం చేస్తాయి? కప్పు పుచ్చేస్తాయి. దేవుని నామమున స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనేసి యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టి వాడు నాలుకతో కొండలాడంట, తన చెలికాడి కీడు చేయడంట, తన పొరుగు వారి మీద నింద మోపడంట, అతని దృష్టికి నీచుడు అస్సాడంట, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడంట. అతడు ప్రమాణం చేసినప్పుడు మరి నష్టం కలిగిన మాట తప్పడంట, తన ద్రవ్యముని వడ్డీకి ఇవ్వడంట. దేవుని నామమున స్తోత్రాలు. నిరపరాధులను సరిపుటక లంచం పుచ్చుకోవడంట. ఈ ప్రకారము ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పుడు కదల్చబడరంట. దేవుని నామమున స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరగబోయే ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి కదండి. టైం చూస్తున్నారా మీరు? అసలు 9 గంటలకి 9:30కి ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తున్నారు వీళ్ళందరూ? అదే సినిమాకి అయితే మనుషులు ఎవరు వెళ్తాడా? సినిమా టికెట్లు కొత్త సినిమా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? సినిమాలు చూసేవాళ్ళమే కదా ఒకప్పుడు. ఏం చేసేవాళ్ళం? సినిమాకి వెళ్ళాలంటేని కొత్త సినిమా వచ్చిందండి, వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం? ఫస్ట్ షోకి వెళ్ళాలంటే 4 గంటలకి అన్నం అయ్యి వండేసుకుని 5 అవ్వకుండా వెళ్ళిపోయి లైన్లో నిలబడేవాళ్ళం. బీద నుంచి ఎక్కేసేవారు. దేవుని నామమున స్తోత్రాలు. ఆడవాళ్ళు కొప్పులెట్టుకుని లాగేసుకునేవారు. దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకి ఏం అడ్డు వస్తుందండి? ఇంటి దగ్గర పని అవుతలేదు, ఆదివారమే పెట్టుకుంటుంది ఈ అమ్మ బట్టలు. మరి రోజు ఏం చేస్తుంది? ఆదివారం కూడా పెట్టేసుకోవాలా? ఆదివారం ఒకవేళ చికెన్ వండుకుంటే పొద్దుటే తెచ్చి ఇచ్చేసుకొని వండేసుకొని ఇలా చేసుకోండి. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తిందిరిగాను. అంతేగాని ఆ అన్నం కూర వండేసుకుని ఉడికిదాకా అక్కడే కూర్చొని ఈ అమ్మ లెగుతుమే 7 గంటలు వేసి ఆదివారం కూడాను ఏం చేస్తుందండి? పళ్ళు తోముకున్నందుకు అటు ఇటు తిరుగుతా 4 మాట్లాడుకుని నీళ్ళు మోసుకుని ఈవిడ అన్ని పనులు చేసుకుని సక్రంగా దేవుడి మందిరానికి వచ్చేదాడు 11-11:30 అవుతుంది. అదే ఎక్కడికైనా బయటికి వెళ్ళనివ్వండి, ఎప్పుడు లేచిపోయి తయారైపోతారే. నేను చూస్తున్నానండి అన్నీ. నేను ఎప్పుడెప్పుడు ఎవరు వెళ్తున్నారో, ఎంత బేగా తయారై వెళ్ళిపోతున్నారో. మరి దేవుడి మందిరానికి ఎప్పుడు వస్తున్నారో గమనిస్తున్నాను. దేవుని నామమున స్తోత్రాలు. రాత్రి పరిశుద్ధాత్మ చెప్పినవి ఏది కూడా ఇందులో ఒకటి కూడా సున్నా, మరి ఏది కూడా యథార్థత లేకుండా లేదండి. దేవునికి స్తోత్రాలు. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనలో ఉన్నాయండి. ఎందుకంటే దేవుడు మాట వింటే మనం బ్రతుకుతాం. అందుకే ఆమోస్ అంటాడండి, ఇది చెడ్డకాలం కనుక బుద్ధివంతుడైతే ఊరకుండమంటున్నాడు. దేవుని నామమున స్తోత్రాలు. మనం అవునని కానీ కాదని కానీ మాట్లాడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవాడు ధన్యుడు అంట. దేవుని స్తోత్రాలు. దేవుడు త్రోవల యందు దేవుడి వాక్యానుసారంగా మనం నడవాలంటే మనలో యథార్థత కావాలంట. దేవుని నామమున స్తోత్రాలు. యథార్థత లేకపోతే మనం ఎందుకు కూడా పని చేయమండి. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మనం వింటే బ్రతుకుతాము. బ్రతికినప్పుడు మనం ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరిసేవారుగా ఉండాలా. తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు కూడా సెక్యూరిటీ దేవదూతలు మనకు కావలిగా ఇస్తారు. దేవుని నామమున స్తోత్రాలు. హల్లెలూయా,
చూసారా పాస్టర్ గారు ఏం చేశారంట, అక్కడ ఏముందని మర్చిపోయారంటండి. మర్చిపోయి ఏం చేశారు, బండి అలా వదిలేసి అలాగా జంపింగ్ చేసినప్పటికీ కూడా ఆయన దూతల కావలుగా ఉన్నాయి కాబట్టి ఇంత నలుసు అంత దెబ్బ కూడా పడకుండా దేవుడు ఏం చేశాడండి, కాపాడారు. దేవుని నామన స్తోత్రాలు. మనల్ని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడంటండి. ఎందుకంటే ఎవడో తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడి ధన్యుడంట. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా. మనకి ఎప్పుడు కూడా మికాయేలు గాబ్రియేలు సెక్యూరిటీ ఉంటారు, కాపాడే దూతలు కావలుగా ఉంచుతాడంట. దేవుని నామన స్తోత్రాలు. అందుకే నీ ప్రక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకి రాదు. నీవు కన్నులారా చూచుంటుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకోవాలంట. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు, నీతిని అనుసరించినప్పుడు దేవుడు ప్రేమమయుడు అయి ఉన్నాడు కనుక మనము కూడా ఎదుటి వారి యందు కనికరము ప్రేమ చూపించేవారిగా ఉండాలి. మళ్ళీ దేవుడు అనేక మంది ఏం చేస్తారో తెలుసండి, అనేక మాటలు మాట్లాడినప్పుడు మనకు కోపం వస్తుంది మనుషులుగా, కానీ వాళ్ళు మన మీద అటువంటి మాటలు పలుకుతున్నారు కాబట్టి దేవా వాళ్ళని క్షమించి ప్రభా, తెలియక మాట్లాడుతున్నారు ప్రభా అనేసి ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళని కూడా దేవుడు కాపాడది. ఒకసారి చెప్తాడు, అత్త మాట ఈ మాటలో నువ్వు మాట్లాడొద్దు, నోరుని అదుపులో ఉంచుకోమంటాడు. దేవుని నామన స్తోత్రాలు. మన నోరు ఎలాంటిదండి, ఎలాంటిది? మన నోరు ఎలాంటిది? వదిలేసామనుకోండి విస్తారమైన అడవులు కూడా తగలబెట్టేద్ద, కాపరాలు కూల్చేద్ద. ఈ అమ్మకి ఏం తెలియదు, ఎవరో చిన్న మాట చెప్తారనుకోండి, ఆ మాటను పట్టుకుని ఇంకొక మాట వాళ్ళకి ఎలా చెప్పేస్తే గణేసుకోవాలని అంత పాకెత్తది. దేవుని నామన స్తోత్రాలు. ప్రార్థన చేసేవాళ్ళు అదుపులో ఉండాలి నోరు. దేవుడు భక్తులు మళ్ళీ ఎలా ఉండాలండి, మరి నక్షత్రాలు గొప్పవా, క్యాండిల్స్ గొప్పదా? చీకట్లో హల్లెలూయా, హల్లెలూయా. మబ్బు వేసినప్పుడు అవి కనబడవు, కానీ ఇది వెలుగుతుంది. ఆ వెలుగు మనకి ఇవ్వడానికి దేవుడు అయినా కరిగిపోయారు. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణాన్నే మనకి ఇచ్చేసారండి. మనమేమి ఇస్తున్నాం దేవుడికి? సమయాన్ని ఇవ్వండి అమ్మా, మీరేమి ఇవ్వకపోయినా పర్వాలేదు అని అంటే సమయాన్ని దేవుడికి ఇస్తున్నామండి. ఆ సమయాన్ని కూడా దొంగల వల్లే మనం ఏం చేస్తున్నాం, దోసుకుంటున్నాం, దొంగలింతున్నాం. సమయానికి అసలు ప్రార్థన చేయలేకపోతున్నాం. తెల్లవారుజామున ప్రార్థన అన్నప్పుడు అందరూ కూడా ఎంత మరి ఐక్యతగా ప్రార్థన, కరోనాలో కూడా ప్రార్థనలు ఎలా జరిగిపోయి చాలామంది అనేవారు. మరి ఈరబాబు గారు కూడా చాలాసార్లు ఫోన్ చేసి అమ్మ చాలా జాగ్రత్త, ఇప్పుడు తాళాలు వేసేస్తున్నారు, కరోనా గురించి జరగనిత్తలేదు, ప్రార్థనలో తాళం కప్పలు వేసేస్తున్నారు, తాళం వేయించుకోకుండా ఉండాలంటే ప్రార్థనలు జాగ్రత్త అన్నాడు. అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడాను చాలా జాగ్రత్త అండి మేరీ గారు, ఇప్పుడు తాళాలు వేసేస్తున్నారు, ప్రభుదాస్ గారి పేరు తీసేయకండి అన్నారు. దేవుని నామ స్తోత్రం. ప్రభుదాస్ గారి పేరు తీసేయకండి, ప్రార్థన లేకపోయినా పర్వాలేదు కానీ ఒక 2-3 వారాల్లో తాళం వేసేయండి అన్నారు. మన చర్చికి ఎప్పుడైనా తాళం వేసామా? తెల్లవారుజామున పిల్లలు కూడా వచ్చేసేవారు కదా, తాళాలు చేసేసి మళ్ళీ వచ్చేసేవారు. మరి మా కుమారుడు ఉన్నాడు కదా ఇస్సాకు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ కాపలా పెట్టేవారు, వాళ్ళు రాకుండా పోలీసులు. అప్పుడు ఎంత ఘనంగా జరిగాయండి ప్రార్థనలో. మరి కరోనాలో కూడా ఘనమైన ప్రార్థనలు జరిగించాడు దేవుడు. అన్ని చర్చిలకి, ఎన్నో చర్చిలకి తాళం కప్పలు వేసేసిన రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. మనకి ఎప్పుడైనా దేవుడు కొదువు చేసాడండి,
దేవుడిపైన ఆనుకున్నప్పుడు ఏది కూడా మనకి కొదువనేది ఉండదంట. దేవుని నామన స్తోత్రాలు. అడవిలో మోసేకు తోడుగున్న దేవుడు నీకు నాకు తోడుగా లేడమ్మా? ఉన్నారా? లేదండి. ఉన్నారు కదండి. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి దేవుడు మోసేని నడిపించిన వాళ్ళు మనల్ని నడిపించలేరండి. మనం అలా నడిపించబడాలంటే మనలో ఏముండాలండి? ఏముండాలా? యథార్థత ఉండాలంట. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా. మా నాన్నగారు చెప్పేవారండి, మా అక్క ఎవరో మా ఈరబాబు గారు అమ్మకి నాకును కూర్చునేవాళ్ళం. కూర్చున్నప్పుడు, అమ్మ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలా? దేవదూతల భాషలతో మాట్లాడినప్పటికీ, ప్రవచించే వరాలు ఉన్నప్పటికీ, కొండను పగిలించే శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేనివాడైతే వట్టివాడంట. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతాల భాషలతో నేను మాట్లాడినా హల్లెలూయా. ప్రవచించే వరాలు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వట్టివాడంట. దేవుని నామన స్తోత్రాలు. ప్రేమ లేనివాడినైతే నేను వట్టివాడినే కదా ప్రభువా, నేను ప్రేమ కోసం ప్రయాస పడడానికి సహాయం చేయి ప్రభు అనేసి ఈ బైబిల్ రాసిన భక్తులు అనేక మంది ప్రేమ కోసం ప్రయాసపడ్డారండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడట్లో ఏది శ్రేష్టమంటే ప్రేమ. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా. ప్రేమింతేనే కదండి. ఇప్పుడు మనం ఎదటి వాళ్ళు, ఇప్పుడు ఇంద్రమ్మ ఉందనుకోండి, నచ్చితేనే కదా, ప్రేమ ఉంటేనే కదా మాట్లాడతాము. ప్రేమ లేకపోతే మాట్లాడగలుగుతామా? ప్రేమ ఉంటే ఒకరికొకరు ఏం చేస్తామండి? కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం. ప్రేమ లేకపోతే ఆవిడ మొహం అలా ఉంటుంది, నా మొహం ఇలా ఉంటుంది. ప్రేమ ఉంటేనే కదా ఏదైనా చెప్పుకోగలుగుతాము. ప్రేమ కోసం ప్రయాసపడమని బైబిల్ గ్రంథం అంతా కూడా దేనితో విమర్శపడ్డదంటే, ఇమిడి ఉన్నదంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడంట. దేవుని నామన స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సువార్త చేసేస్తారు. ఇంక మాది లేదు, ఇంకా మేము ప్రతి ఊర్లో సువార్తలే. అలా ఇద్దరు ఉండేవాళ్ళు అంటండి సువార్తకి వెళ్ళేవాళ్ళు. ఇద్దరు కూడా డొక్కు సైకిళ్ళే. పాపం వాళ్ళు లేనివాళ్ళే మాకులాగా. ఏం చేసేవారండి? మా పాస్టర్ గారు అలా చాలాసార్లు డొక్కు సైకిల్ మీద వచ్చిన రోజులు లేవండి. ఇప్పుడంటే కార్లు వచ్చేసి బళ్ళు వచ్చేసేనా, సైకిల్ మీద కూడా వచ్చారండి ఇక్కడికి పాస్టర్ గారు. సైకిల్ దొక్కుకుంటాం, సంచిలో బాటలు ఎట్టుకుని వచ్చిన రోజులు లేవండి. మీకు తెలీదా? అలా వచ్చినప్పుడు ఇద్దరనంట సువార్తలకు వెళ్ళేవాళ్ళంట. ఎవరండి? ఒక సువార్తికులు ఇద్దరు మగవాళ్ళే. సువార్తకి వెళ్తుంటే పాపం ఒక ఆయన వాళ్ళ ఆవిడ ఏం చేసేదంటండి, అయ్యో మరి మా ఆయన ఇంత కష్టపడి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా రారు పాపం, దేవుడి కోసం దేవుడు వార్త చాటించడానికి వెళ్తున్నారు కాబట్టి ఈయన కొంచెం బలంగా ఉండాలనేసి చికెన్ వండి క్యారేజ్ బాక్స్ పెట్టిందంట. లేని అమ్మ ఏం చేసిందండి? పచ్చడి చేసి బాక్స్ కట్టిందంట. దేవుని నామన స్తోత్రం. వీళ్ళిద్దరూ నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళి నేను ఈ ప్రాంతానికి వెళ్తానని చెప్పుకుని వాళ్ళిద్దరు కూడా సువార్తలకు వెళ్ళేవాళ్ళు అంట. వెళ్ళి మళ్ళీ నువ్వు అదంతా సువార్త చేసి వచ్చాక నేను ఇంతంతా చేసుకొస్తాను. మధ్యలో ఒక చెట్టు ఉండేదంట, అక్కడ కుండీ ఉండేదంట, బోరు పారుతూ ఉండేదంట చల్లగా. అక్కడికి వచ్చినప్పుడు అక్కడే తినొచ్చు, నువ్వు వచ్చేయనివాడంట. అక్కడే తినేవాళ్ళు అంట. ఆ రోజు ఈ క్యారేజ్ ఇప్పుతుంటే అబ్బా మంచి కూర, చికెన్ కూర వండిందేమో, చాలా గుమ వాసన వచ్చేస్తుందంట. వాసన వచ్చేస్తుంటే పచ్చడి చేసిన వాళ్ళ ఆ పచ్చడి క్యారేజీ ఇప్పుతుంటే పచ్చడే, చింతపండు పచ్చడి తిన్న రోజులు లేబట్టి మనకి. ఇప్పుడు ఇంత తెచ్చేసుకుని వండేసుకుంటే సరిపోదు, ఆ రోజులు కూడా గుర్తు చేసుకోవాలి. అయితే పచ్చడితో నేను ఇప్పుకునేటప్పుడు ఈయన అంటున్నాడంట, కొంచెం కూర అయ్యాని అడగడానికి సిగ్గేసేసి వాక్యంగా అంటున్నాడంట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని మాసం కూర తినేవాడిని అడుగుతున్నాడంట పచ్చడోడు. దేవుని నామన స్తోత్రాలు.
ఈడు తినేస్తాను అన్నాడంటే ఈడు అంటున్నాడంట నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు, నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు అని చికెన్ తినివాడు అంటున్నాడంట. దేవుని నామమున స్తోత్రం. మళ్ళీ ఇద్దరు సువార్థికులే. కొంత ఎత్తు ఏమైపోయింది. అలాగ దేవుడు మనకు సకల ఆశీర్వాదం సకల సమృద్ధి చేసినప్పుడు దేవుడా వెళ్ళొచ్చులే, పాటలు పాడతారులే, ఆరాధన చేసేదాడు వెళ్ళొచ్చు, నష్టం ఏంటి? అదే హాస్పిటల్కి కడుపు నొప్పి వస్తే ఈ కడుపు నొప్పి కుదురు ఉండదు, ఇంకో 100 మందిని తీసుకుపోతాం ఎక్కడికి? హాస్పిటల్కి. దేవుని నామమున స్తోత్రాలు. దేవుడు అంత సీపుగా కనబడుతున్నాడా? నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అంటే దేవుడు కృప. అక్కడ మా ఊర్లోను, అక్కడ కాకినాడలోనండి, వెంకటనగర్లోని శుభ్ర లక్ష్మి గారు కొట్టుంటా తెలుసు కదా మీరు, అనేక సార్లు వచ్చారు. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. అది దాటిన తర్వాత ఒక వీధి ఉంటుంది. ఇలాగ వాళ్ళిద్దరు కూడా ఉద్యోగస్తులే, భార్య భర్తలు. 3వ ఫ్లోర్లో ఉంటున్నారంట వాళ్ళు. ఏంటి అద్దెకి? జగన్నాథపురం అంట వాళ్ళది. ఆయన ఏమో కాలేజీలో లెక్చరర్ అంట, ఇవి టీచర్ గారంట. పొద్దుట పని అంతా అయిపోయింది, బాక్సులు అవి కట్టేసుకున్నారు. ఇంక డ్యూటీకి వెళ్ళిపోవడానికి ఇంక ఇలా రెడీ వెళ్ళేటప్పుడు ఆయన ఎందుకో ఇలా వెళ్ళి ఆ పువ్వుని ఇలా అందుకున్నాడంటండి. దేవుని నామమున స్తోత్రాలు. ఇలా పువ్వుని అందుకునేసరికి ఏమైందండి, ఆ పువ్వు ఇలా అందుకోబోతేటికి టప్ మన కాలు జారిపోయింది. ఏం జారిపోయిందో కింద పడిపోయాడంట 3వ అంతస్తు మీద నుంచి. కింద పడిపోతే వెంటనే ఇలా పడుకున్నవాడు ఇలా పడిపోయాడంట. ఇలా పడిపోతే నోట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవుల్లో నుంచి పొలోమని బ్లడ్ కారిపోయి అక్కడికి చచ్చిపోయాడంటండి. చూసారండి, పని అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధపడే సమయంలో ఆ పువ్వు ద్వారాగా మరణం. ఆ పువ్వు ద్వారాగా రా నా కుమారుడు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. ఎప్పుడు రాలిపోతామో ఎప్పుడు కూలిపోతామో తెలీదు. ఎంత ఆశో, ఇది నాకు, అది నాకు, ఇది నాకు, అది నాకు నెత్తి మీద పెట్టుకుని అంతా కూడా పెట్టుతోనే పెట్టేస్తారు. దేవుని నామమున స్తోత్రం. ఇంకొప్పుడు ఇది కట్టించేసి వెళ్ళారు కదా ప్రభుదాస్ గారు. నేను పోయేటప్పుడు ఇది అంత చేత్తోనేదో ఎవడమ్మా ఆంజనేయ స్వామి పర్వతాన్ని తెమ్మంటే, సంజీవ్ కోమం తెమ్మంటే మొత్తం పర్వతం పట్టిపోడంట. అలాగే ఇదంతా నా చేతిలో అరిచేతిలో పెట్టుకుని దేవుడి దగ్గరికి అట్టుకెళ్ళిపోతాను. ఇదంతాను ఉన్న రోజులు కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయాసపడాలంట. దేవుని నామమున స్తోత్రాలు. నమ్మకమైన మంచి కుమార్తె కుమారుడు అనిపించుకునే యోగ్యతలో ఉండాలంట మనం. దేవుని నామమున స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రాలిపోదువా నీవు, కూలిపోదువా, తెలియదురా నీకు ఏ గడియో. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నా ఒక్కడవే. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువా నీవు, కూలిపోదువా, తెలియదురా నీకు ఏ గడియో. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు అలా బ్రతికే ఉన్నారమ్మా, ఇప్పుడే చచ్చిపోయాడు అంటే దేవుడు ఆ సమయానికి వాళ్ళని అలా తీసుకెళ్ళిపోతారు. దేవుని నామమున స్తోత్రాలు. ఆ పువ్వు కోసి చచ్చిపోయాడని కింద పడిపోయాడంటే ఇప్పటికి ఇంకా వాళ్ళు ఎవడో నాకు తెలీదు. చాలా వేదన. చిన్నపిల్లలు అంటండి వాళ్ళకి.
చూసారండి, మరణం అనేది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. మరణం చూడని నరుడు ఎవడున్నాడు చెప్పండి? అసలు మరణం నేను వస్తున్నానని చెప్పొస్తుందా? భక్తిపరులకైతే నీవు చనిపోతావు, నువ్వు సిద్ధపడు అంటారు దేవుని నామమున స్తోత్రాలు. కొన్నిసార్లు ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు చెప్పినప్పటికీ గ్రహించలేని స్థితిలో, అజ్ఞాన స్థితిలో కొంతమంది ఉంటారు. తెలిసిన తర్వాత ఆయన తీసుకెళ్ళిపోతున్నారంటే ధైర్యంగా దేవుడితో వెళ్ళిపోవడానికి కొంతమంది సిద్ధపడతారు. బాబోయ్ చచ్చిపోతానంటే నా కోసం ప్రార్థన చేయండి బాబోయ్, ఇంకో కొన్ని రోజులు బ్రతకాలంటే దేవుడు బ్రతికింతాడు. హిజ్కియాని ఏం చేశాడు? చాలా బాగా ఉన్నాడు. నువ్వు చనిపోతావని వెళ్ళి ప్రవక్త చెప్పాడు. చెప్పినప్పుడు నీ దగ్గర చాలా యథార్థంగా నేను ఉన్నాను కదా, ఎందుకు ప్రభువా అనేసి మళ్ళీ నీ గోడ తట్టు తన మొహం తిప్పుకొని ఏడిసినప్పుడు మళ్ళీ అదే ప్రవర్తన గేటు దాటకుండా పంపించి 15 సంవత్సరాలు ఆయుసు పొడిగించారు. దేవుని నామమున స్తోత్రాలు. కానీ ముందర ఉన్నంత బతి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనేసి మనం ఏం చేయాలంటే చాలా దేవుడి దగ్గర మనము దేవుడు కృపలో దేవుడు మాట విని దేవుడి దగ్గర యథార్థంగా బ్రతికినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా మంచిగా తీసుకెళ్ళేవారిగా మనల్ని నిలబెడతాడు. దేవుని నామమున స్తోత్రాలు. ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు కూలిపోతామో, ఆ పువ్వు రాలే విధంగా రాలిపోయే జీవితాల కోసం ఎందుకో ప్రయాస. అందుకే ప్రసంగిపతుడు ఏమంటున్నాడు? గాలికే కదా మీ ప్రయాస అంతాను. గాలిని సమకూర్చుకోగలుగుతాం ఏంటండి? మనం గాలికే సమకూర్చుకుంటున్నాం ఇదంతా కూడాను. ఎందుకు? ఎవరికే ఉన్న రోజులను శుభ్రంగా తిని మంచిగా ఉండి దేవుణ్ణి స్తుతించే నోరుగా, దేవుణ్ణి ఆరాధించే మరి చేతులుగా, దేవుడి కోసం నడిసే నడక కాళ్ళుగా అవయవాలు అన్నీ ఇచ్చాడు దేవుడు. మనకన్నా అవయవాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవా, నువ్వు నాకు ఇచ్చిన చేతులు బట్టి నీకు వందనాలు, నువ్వు నాకు ఇచ్చిన నోరుని బట్టి వందనాలు ప్రభా. దేవా, నాకు ఇచ్చిన సమస్త అవయవాలు బట్టి నీకు వందనాలు ప్రభా. అనేక మంది ఇలాంటి వాళ్ళు లేరు ప్రభా, కానీ నువ్వు నాకు ఇచ్చా నీ స్తోత్రం అని ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? మనము పీల్చే గాలి ఎవరిది? దేవుడిది. మనం తాగే నీరు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మనం కట్టుకునే వస్త్రాలు ఎవరిచ్చారండి? మనం ఉండే గృహాలు ఎవరిచ్చారండి? అన్నీ దేవుడు ఇస్తున్నారు. దేవుడికి నువ్వు నేనేమి ఇస్తున్నాము? దేవుని నామమున స్తోత్రాలు. దేవుడిని స్తుతించి దేవా నీకు వందనాలు, దేవా నీ స్తోత్రాలు, దేవా నువ్వు ఈ కార్యాలు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు అని దేవుడి నామాన్ని హెచ్చించి గొప్ప చేసి దేవుడి కోసం జీవించేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి తరగని ఆశీర్వాదాలతో నింపి మనల్ని ఏం చేస్తారు? దేవుడిని నమ్ముకుంటే గృహాలు కట్టేసి, దేవుడిని నమ్ముకుంటే పెళ్ళి అయిపోయి, దేవుడిని నమ్ముకుంటే ఉద్యోగాలు కాదండి. మొదటగా మన ఏం చేస్తాడు దేవుడు? మనం ఏం చేయాలో అన్నీ ఇస్తారు దేవుడు. కానీ మనం దేవుడి కోసం కట్టబడాలి. కట్టబడినప్పుడే మనకి దేవుడు ఆ కట్టబడిన గాడిదకి ఎలా అయితే ఇలువ వచ్చిందో, మనం పాపం అనే బంధకాలతో కట్టబడినప్పుడు దేవుడు మనల్ని ఇడిపించి రక్షణ మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనం సంతోషించినప్పుడు దేవుడు మనల్ని దీవించి మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆత్మీయ అంతస్తులు ఎక్కించేవారిగా దేవుడు నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అమ్మగారికి నా ప్రత్యేక వందనాలు. అందరూ పైకి లేచినట్లయితే మన కానుకలు సమర్పించుకోవచ్చండి. కానుకలు పాట పాడాల్సిందిగా ఈ సమయాన్ని కోయిరు వారికి నీ ధనము